వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని బస్ స్టాండ్ ముందు రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్, మాజీ ఎంపీ అరవిందరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు. ఖాతాలోకి వెంటనే జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, మహేష్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రభుత్వం మాట మీద 2 లక్షలు చేసిన రుణమాఫీ వెంటనే. జై తెలంగాణ. రైతుల పక్షాన రుణమాఫీ కోసం పోరాటం చేసిన కార్యక్రమం వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, రైతులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తవుతున్న సందర్భంలో మరి ఏవైతే హామీలు ఇచ్చిండ్రో అవన్నీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మొదలుపెట్టి ఇలా ఓట్లు దండుకొని ఇలా పాలనలో ఎక్కడ కూడా ఏ హామీ కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా రైతాంగాన్ని ఇలా ఎన్నో విధాల నష్టపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎన్నికల్లో చెప్పనటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తూ, ముఖ్యంగా రైతులకు పెట్టుబడి రైతు బంధు ఇలా దాదాపు 73,000 కోట్ల రూపాయలు గడిచినటువంటి 8-9 సంవత్సరాల్లో 11 సార్లు రైతులకు ఇవాళ వేసిన సందర్భంలో వీరు వచ్చిన తర్వాత ఆ రైతు బంధును కూడా రైతు భరోసా పేరు మీద 15,000 ఇస్తామని ఇప్పటి వరకు ఈ వానాకాలం సీజన్ని ₹1 కూడా వేయకుండా దాన్ని అసెంబ్లీలో చర్చించి ఒక కమిటీ వేసి రైతు బంధు ఇస్తామని, రైతు భరోసా ఇస్తామని దాన్ని ఇప్పటివరకు కూడా వస్తుంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ, ఈ రైతు రుణమాఫీ అనేది మరి గతంలో వాళ్ళు ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉన్నప్పుడు మరి మీరు అందరూ కూడా కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేసిండు, మేము 2 లక్షలు ఇస్తాం, మీరు ఎవరన్నా అప్పులు తెచ్చుకోకుంటే ఎంబడే బ్యాంకు పోయి తెచ్చుకోండి, డిసెంబర్ 9 తారీఖున రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ